Hi everyone, welcome to our channel. In this video, we are going to learn how to write introduction part of research paper. సో ప్రీవియస్ వీడియోలో అబ్స్ట్రాక్ట్ యొక్క స్ట్రక్చరు అలాగే అబ్స్ట్రాక్ట్లో యూజ్ చేసేటువంటి యొక్క టెన్సెస్ గురించి అండ్ హౌ అబ్స్ట్రాక్ట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ రీసెర్చ్ పేపర్ అనేటువంటిది డిస్కస్ చేసుకోవడం అనేటువంటిది జరిగింది. నౌ ఇన్ దిస్ వీడియో వీ విల్ లర్న్ హౌ టు రైట్ ద ఇంట్రడక్షన్. Now you see the title of the paper here. So the title is Integrated Analysis of Microarray and RNA-seq Data for the Identification of Hub Genes and Networks Involved in the Pancreatic Cancer. సో ఇక మీరు చూసినట్లయితే ఇక ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి సంబంధించినటువంటి ఇక జీనోమ్ డేటా అనేటువంటిది యూజ్ చేశారు. దేనికోసం అంటే ఇక హబ్ జీన్స్ని ఐడెంటిఫై చేయడానికి, అలాగే ఇక నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో అంటే సిగ్నలింగ్ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెట్వర్క్స్ అనేటువంటిది ఐడెంటిఫై చేయడానికి ఇక ఈ ప్యాంక్రాటిక్ క్యాన్సర్లో ఇక మైక్రో అర్రే అండ్ ఆర్ఎన్ఏ-సెక్ డేటా, జీనోమిక్ డేటా అనేటువంటిది యూజ్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఇక్కడ ఈ టైటిల్ అనేటువంటిది చూసినట్టయితే మనకి ఏమి అర్థమవుతుందంటే ఫ్రమ్ దిస్ టైటిల్ వీ విల్ నో what the objective of this study. The objective of this study is to know the hub genes and networks of the pancreatic cancer. That is the objective. అయితే ఈ యొక్క ఆబ్జెక్టివ్ అనేటువంటిది రావడానికి సో మనకు ఒక రేషనల్ అనేటువంటిది ఉంటుంది. సో రేషనల్ అంటే రీజన్ ఫర్ కండక్టింగ్ దిస్ రీసెర్చ్, వై ద పీపుల్ హ్యావ్ కండక్టెడ్ దిస్ రీసెర్చ్. ఎందుకు ఇక ప్యాంక్రాటిక్ క్యాన్సర్లో ఈ యొక్క రీసెర్చ్ గ్రూప్ అనేటువంటిది ఈ స్టడీ అనేటువంటిది కండక్ట్ చేశారు అనేటువంటిది తెలుసుకోవడమే ఏంటంటే రేషనల్ అనేటువంటిది రీజన్ అంటారు. సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ కండక్టింగ్ దిస్ రీసెర్చ్ ఆర్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ కండక్టింగ్ దిస్ రీసెర్చ్ అనేటువంటిది తెలుసుకోవడానికి. సో దానికోసం ఏంటంటే ఇక ఇంట్రడక్షన్లో మొదటిగా ఇక బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్తో స్టార్ట్ అవుతుంది. దట్ మీన్స్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ గురించి మనకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, టు నో వాట్ ఈజ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేటువంటిది. సో ఇది ఎలాగ స్టార్ట్ అవుతుంది అంటే వెరీ జనరల్గా స్టార్ట్ అవుతుంది అండ్ చాలా స్పెసిఫిక్గా వెళ్తారు, జనరల్ టు స్పెసిఫిక్. సో రీసెర్చ్లో మనకు ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్ అనే 2 మెథడ్స్ అనేటువంటివి ఉంటాయి. సో దిస్ కమ్స్ అండర్ ద డిడక్టివ్ టైప్. దట్ మీన్స్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్ అనమాట. సో చాలా జనరల్గా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటే ఏంటి అనేటువంటి దాంతో స్టార్ట్ చేయడం జరుగుతుంది, దాని యొక్క డెఫినేషను, అలాగే ఇక ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేటువంటి దాంట్లో ఒక టైప్స్ అనేటువంటిది, దాని యొక్క ప్రోగ్నోసిస్, సో తర్వాత దానికి సంబంధించినటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేటువంటిది, అలాగే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి సంబంధించినటువంటి థెరపీస్ అనేటువంటిది. సో జనరల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ దట్ pancreatic cancer is written in the first 2 to 3 paragraphs. సో కొన్ని యొక్క పేపర్స్లో ఈవెన్ దే కంప్లీట్ ద జనరల్ ఇన్ఫర్మేషన్ ఇన్ 1 paragraph. సో కొన్ని దగ్గరలో ఇంకా మోర్ దెన్ 1 paragraph, దట్ మీన్స్ 2 to 3 paragraphsలో కూడా దాన్ని మెన్షన్ చేయడం లేకుంటే దాన్ని రాయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో సో డిసీజ్ కానీ ఏదైనా దాని గురించి మనం యొక్క స్టడీ అయినప్పుడు దానికి మ్యాగ్నిట్యూడ్ అనేటువంటిది రాస్తామంటే ఎంత లెవెల్లో ఆ యొక్క ప్రాబ్లం ఉంది, ఆ రీసెర్చ్ మనం అయితే చేస్తున్నామో ఆ యొక్క రీసెర్చ్ యొక్క ప్రాబ్లం యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేటువంటిది తెలియజేయడానికి ఇక స్టాటిస్టికల్ డేటా అనేటువంటిది కూడా యూజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక ప్రీవియస్ రీసెర్చ్కి సంబంధించి ఇక్కడ మనం స్టేట్మెంట్స్ అనేటువంటిది, వాటి యొక్క సమ్మరీ అనేటువంటిది, వాటి యొక్క కంక్లూజన్స్ అనేటువంటిది ఇక్కడ రాయడం అనేటువంటిది జరుగుతుంది. సో దట్ మీన్స్ ఆ యొక్క ఏరియాలో, ఆ పర్టిక్యులర్ ఏరియాలో సో అప్పటి వరకు వాట్ ఈజ్ నోన్ ఇన్ దట్ పర్టిక్యులర్ రీసెర్చ్ ఏరియా షుడ్ బి రిటన్ ఇన్ ద ఇంట్రడక్షన్ పార్ట్. సో అప్పటి వరకు ఏదైతే వాట్ ఈజ్ ఎగ్జిస్టింగ్, వాట్ ఈజ్ నోన్ in that particular area should be written in the introduction part.
so that reader will understand what is known in that particular field, so as on that particular date. ఓకే, తర్వాత ఏదైతే వాట్ ఈజ్ అన్నోన్ అనేటువంటిది కూడా షుడ్ బి మెన్షన్డ్ ఇన్ దట్, సో దట్ ద రీడర్ విల్ నో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్, సో దట్ ఈ విల్ అండర్స్టాండ్ ఆల్సో ద రీజన్ ఫర్ కండక్టింగ్ దట్ పర్టికులర్ రీసెర్చ్ వర్క్ ఆర్ ద స్టడీ. సో వాట్ ఈజ్ నోన్ అనేటువంటిది తెలుస్తుంది, అండ్ వీ విల్ ఆల్సో నో వాట్ ఈజ్ అన్నోన్ అనేటువంటిది కూడా తెలుస్తుంది. సో దట్ మీన్స్ వీ కెన్ ఫైండ్ సమ్ గ్యాప్స్ ఇన్ ద రీసెర్చ్ వర్క్. కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. సో ఇంతకుముందు రీసెర్చర్స్ చేసి ఉంటారు, కానీ స్టిల్ సమ్ థింగ్ ఈజ్ నాట్ దేర్ టు ఫిల్ ద గ్యాప్ ఆర్ టు నో ఆర్ టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ కంప్లీట్లీ. సో ప్యాంక్రాటిక్ క్యాన్సర్ గురించి ఇక్కడ చాలా ఇక వర్క్ అనేటువంటిది చేశారు, రీసెర్చర్స్ అన్నీ కూడా సైట్ చేశారు, బట్ స్టిల్ సంథింగ్ ఈజ్ ద ల్యాకింగ్, స్టిల్ సంథింగ్ ఈజ్ నాట్ కంప్లీట్లీ ప్రజెంట్. సో అందువల్ల ఏమవుతుందంటే దట్ వీ కాల్ దట్ ఈజ్ ఏ ల్యాకిన్ అంటారు. సో ల్యాకిన్ అంటే సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అని చెప్పడం జరుగుతుంది. సో ఏదైతే మిస్ అయిందో సో అది దట్ విల్ బీ ద బేస్ ఫర్ ప్రపోజింగ్ దిస్ రీసెర్చ్ ఐడియా. సో అది ఇక రీసెర్చ్ ఐడియా అనేటువంటిది ప్రపోజ్ చేయడానికి రీజన్ అవుతుందన్నమాట. దట్స్ గోయింగ్ టు బి అవర్ రీజన్ అవుతుంది. సో ఆ విధంగా మనకు ఒక రేషనల్ అనేటువంటిది ఇక్కడ డెవలప్ అవ్వడం, రీజన్ అనేటువంటిది డెవలప్ అవ్వడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ థెరపీస్ గురించి అంతా క్లియర్గా రాశారు. డిస్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థెరపీస్, సో ద పేషెంట్స్ హ్యావ్ స్టిల్ వెరీ లెస్ సర్వైవల్ రేట్ అని చెప్తున్నారు. ఇన్ని ఉన్నప్పటికీ కూడా, చాలా థెరపీస్ ఉన్నాయి, ఇన్ని థెరపీస్ ఉన్నప్పటికీ కూడా ఏం చెప్తున్నారంటే ద ప్రాబ్లం ఏంటంటే ఇక సర్వైవల్ రేట్, ఇక ప్యాంక్రాటిక్ క్యాన్సర్ వచ్చిన తర్వాత సర్వైవల్ రేటు అనేటువంటి చాలా తక్కువగా ఉంది అని చెప్తున్నారు. సో సర్వైవల్ రేట్ అనేటువంటిది ఈజ్ వెరీ లో కాబట్టి సో సర్వైవల్ రేట్ అనేటువంటిది ఇక్కడ ఇంక్రీజ్ చేయాల్సి ఉంది. సర్వైవల్ రేట్ అనేటువంటిది ఇంక్రీజ్ చేయాలంటే థెరపీ అనేటువంటి దాన్ని ఇక్కడ ఏం చేయాలి, ఇంప్రూవైజ్ చేయాలి. సో థెరపీలో భాగంగా మనం ఏంటంటే డ్రగ్స్ అనేటువంటిది ఇక్కడ న్యూ డ్రగ్స్ అనేటువంటిది ఐడెంటిఫై చేయడం కావచ్చు, అంటే యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ ఐడెంటిఫై చేయడం కావచ్చు, లేకుంటే ఇక డ్రగ్స్ అనేటువంటిది టార్గెట్ చేసేటువంటి న్యూ ఎంజైమ్స్ కావచ్చు, లేకుంటే జీన్స్ కావచ్చు, వాటిని ఐడెంటిఫై చేయడం అనేటువంటిది ఇక్కడ చాలా నీడ్ అనమాట. సో ఆ విధంగా వీళ్ళు ఏం తెలియజేస్తున్నారు, ఆ యొక్క నీడ్ అనేటువంటిది ఇక్కడ క్లియర్గా మనకు చెప్తూ ఉన్నారు. సో ఇందులో ప్రధానమైన సమస్య ఏమని చెప్తున్నారంటే దీన్ని ఇక అర్లీ డయాగ్నోసిస్ అనేటువంటిది ప్రధానమైన సమస్య. సో దీన్ని ఎప్పుడైతే ఇక ప్యాంక్రాటిక్ క్యాన్సర్ వస్తుందో దీన్ని ఇక మొదటి దశలోనే కనుక్కోవడం అనేటువంటిది ప్రధాన సమస్యగా ఉందని చెప్తున్నారు. సో ఇది ఏ విధంగా కనుక్కోవచ్చు అంటే ఇక ప్యాంక్రాటిక్ క్యాన్సర్కి సంబంధించి ఏవైనా ప్రత్యేకమైనటువంటి ఒక స్పెసిఫిక్ బయోమార్కర్స్ అనేటువంటిది కనుక్కున్నట్టయితే, అలాగే ప్రోగ్నోసిస్ టెక్నిక్స్ అనేటువంటిది కానీ వీటిని యూజ్ చేసినట్టయితే సో ఆ విధంగా కనుక్కోవడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఆ విధంగా ఏం చెప్తున్నారంటే దెర్ ఇస్ ఎ స్ట్రాంగ్ నీడ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎఫెక్టివ్ యాంటీ ప్యాంక్రాటిక్ క్యాన్సర్ డ్రగ్. సో సర్వైవల్ రేట్ చాలా తక్కువ ఉంది కాబట్టి సో బయోమార్కర్స్ అనేటువంటిది ఐడెంటిఫై చేయడం అనేటువంటిది, అలాగే ఇక ప్రోగ్నోసిస్ టెక్నిక్స్ అనేటువంటిది కానీ యూజ్ చేసి దాన్ని ఐడెంటిఫై చేయడం అనేటువంటిది చాలా అవసరము. సో ఆ విధంగా కనుక్కోవచ్చు అని చెప్తూనే సో ఒక యాంటీ క్యాన్సర్ డ్రగ్ అనేటువంటిది చాలా అవసరం అని కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఫస్ట్ థింగ్ ఈజ్ బయోమార్కర్స్ ఐడెంటిఫికేషన్ ఈజ్ ఇంపార్టెంట్ టు ఇంక్రీజ్ ద సర్వైవల్ రేట్ అని మనకి ఇక్కడ చెప్తున్నారు. సో బయోమార్కర్స్ అనేటువంటి ఐడెంటిఫై చేస్తే వాటిని ప్రోగ్నోసిస్ టెక్నిక్స్ అనేటువంటిది కానీ డెవలప్ చేస్తే సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఐడెంటిఫై దెమ్ ఇన్ అర్లీ స్టేజెస్ అనమాట. అర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేస్తే సర్వైవల్ రేట్ పెరుగుతుంది. అండ్ సెకండ్ ఏం చెప్తున్నారు, యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ కూడా, న్యూ యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ ఐడెంటిఫికేషన్ కూడా చాలా అవసరము అని చెప్తున్నారు. సో ఆ విధంగా ఇక బయోమార్కర్స్ ఐడెంటిఫికేషన్ కోసం కావచ్చు, న్యూ యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ డెవలప్ చేయడం కోసమైనా కావచ్చు. సో మనకి ఏంటంటే ఇక హబ్ జీన్స్ అనేటువంటిది, అంటే కొత్త జీన్స్ అనేటువంటిది ఐడెంటిఫై చేయడం, ఇక దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి జీన్స్ని ఐడెంటిఫై చేసినట్టయితే ఆ జీన్స్ అనేటువంటిది బయోమార్కర్స్గా హెల్ప్ఫుల్ అవుతాయి. అలాగే దోస్ జీన్స్ గోయింగ్ టు బి ద
టార్గెట్స్ ఫర్ న్యూ యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ అనమాట. సో ఆ విధంగా ఇది యూస్ఫుల్ అవుతుంది. సో ఆ విధంగా ఇక రేషనల్ అనేటువంటిది డెవలప్ అయింది. సో ఆ విధంగా రేషనల్ నుంచి ఆబ్జెక్టివ్స్ అనేటువంటిది నెక్స్ట్ ఏమవుతున్నాయంటే హబ్జీన్స్ ఐడెంటిఫికేషన్, అలాగే సిగ్నలింగ్ నెట్వర్క్స్ ఐడెంటిఫికేషన్ అవుతున్నాయి. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మైక్రోఆర్రే అండ్ హై థ్రూపుట్ సీక్వెన్స్ డేటా ఆర్ సిగ్నిఫికెంట్లీ కంట్రిబ్యూటింగ్ అండ్ అండర్స్టాండింగ్ మాలిక్యులర్ చేంజెస్ అకరింగ్ ఇన్ సెల్స్ డ్యూరింగ్ ద డిసీజ్ డెవలప్మెంట్ అండ్ ప్రోగ్రెషన్. సో వీళ్ళు ఇక్కడ క్లియర్గా ఏం మెన్షన్ చేస్తున్నారంటే, సో ఈ విధంగా మనం ఏదైతే ఈ మైక్రోఆర్రే డేటా అనేటువంటిది కానీ హై థ్రూపుట్ సీక్వెన్స్ డేటా కానీ యూజ్ చేసినట్టయితే ఆ యొక్క డేటా ద్వారా మనం ఏం కనుక్కోవచ్చు అంటే ఏ విధమైనటువంటి మాలిక్యులర్ చేంజెస్ అనేటువంటిది జరుగుతూ ఉన్నాయనేటువంటిది కనుక్కోవడానికి వీలవుతుంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో దాని ద్వారా మనకి ఏమవుతుందంటే ఇక మొత్తం హోలిస్టిక్ జీన్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది మనము పర్ఫామ్ చేయగలిగి, సో ఆ విధంగా వచ్చినట్టుగా దాని ద్వారా మనము ఇట్ ఈస్ పాసిబుల్ టు ఐడెంటిఫై ద థెరపటిక్ టార్గెట్స్ ఫర్ దిస్ క్యాన్సర్ థెరపీ అని చెప్పి చెప్తున్నారు. సో ఇప్పుడు క్యాన్సర్ థెరపీ అనేటువంటిది ఇక్కడ చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది అని మనం ఇక్కడ ఎప్పుడైతే ప్రాబ్లం తెలుస్తున్నదో, ఎందుకు ప్రాబ్లమాటిక్గా ఉందంటే సో అర్లీ స్టేజెస్లో దీన్ని ఐడెంటిఫై చేయడం అనేది చాలా కష్టంగా ఉందని చెప్పి చెప్తున్నా. సో తర్వాత ఇక థెరపీలో ఇక్కడ మనకు అవసరమైంది ఏంటంటే ఒక టార్గెట్ యాంటీ క్యాన్సర్ డ్రగ్ అనేటువంటిది డెవలప్ చేయడం అనేటువంటిది అవసరం అని చెప్పి చెప్తున్నాం. సో ఇక యాంటీ క్యాన్సర్ డ్రగ్ అనేటువంటిది ఏ విధంగా డెవలప్ చేయగలము? సో సపోజ్ అక్కడ ఒక టార్గెట్ జీన్స్ అనేటువంటిది మనం ఐడెంటిఫై చేయాలి, హబ్ జీన్స్ అనేటువంటిది ఐడెంటిఫై చేయాలి. ఆ హబ్ జీన్స్ లేదా టార్గెట్ జీన్స్ అనేటువంటిది ఐడెంటిఫై చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇక థెరపీ అనేటువంటిది మనము ఇంప్రూవైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా సర్వైవల్ రేట్ అనేటువంటిది పెరుగుతుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి? సర్వైవల్ రేట్ అనేటువంటిది ప్రాబ్లం ఉంది. సో సర్వైవల్ రేట్ అనేటువంటిది పెంచడానికి సో మనకు ఇక మంచి యాంటీ క్యాన్సర్ డ్రగ్ కావాలి. యాంటీ క్యాన్సర్ డ్రగ్ కావాలంటే ఆ యొక్క జీన్స్ అనేటువంటిది ఐడెంటిఫై చేయడం అనేటువంటిది చాలా అవసరం. సో ఇక్కడ ఫస్ట్ ఇక ఆబ్జెక్టివ్ అనేటువంటి చూస్తే ఇక్కడ చూసినట్టయితే ఏం చెప్తున్నారంటే ద మెయిన్ ఫోకస్ ఆఫ్ ది స్టడీ ఈజ్ హోలిస్టిక్ జీన్ ఎక్స్ప్రెషన్ ప్రొఫైల్ అండ్ కో ఎక్స్ప్రెషన్ అనాలిసిస్ ఆఫ్ జీన్స్ ఇన్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటున్నారు. సెకండ్ వచ్చి ఇక స్పెసిఫిక్ టార్గెట్స్ అనేటువంటిది టార్గెట్ జీన్స్ అనేటువంటిది ఐడెంటిఫై చేసుకోవడం అనేటువంటిదని చెప్తూ ఉన్నారు. సో ఈ విధంగా మనం చూసినట్టయితే ఈ యొక్క ఇంట్రడక్షన్లో ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. సో చాలా యొక్క మిస్సింగ్ పాయింట్స్ కనిపించవచ్చు. సో వెన్ వీ లుక్ ఇన్ టు ద రీసెర్చ్ that has been carried out in a particular field, so sometimes we find that some studies are only performed in a particular region, and those studies may have not done in other areas. So in such case, so we can find out the missing part. We can perform the same studies in another region. For example, so COVID-19 effect in higher education of USA అని చెప్పి ఉంటుంది. సో దట్ సిమిలర్ కైండ్ ఆఫ్ స్టడీ వీ కెన్ డన్ ఇట్ ఇన్ ద ఇండియా అనమాట. మిస్సింగ్ అనేటువంటిది ఇక్కడ మనము ఐడెంటిఫై చేస్తాం. సమ్టైమ్స్ ఇక మనం చూసినట్టయితే ఇక మెథడాలజీ పరంగా ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు చూసినట్టయితే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి సంబంధించి టు ఐడెంటిఫై దిస్ పర్టికులర్ హబ్ జీన్స్ దే హ్యావ్ యూజ్డ్ ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ స్టడీ. సో అలా కాకుండా దెర్ మే బి సమ్ అదర్ they have used a particular type of methodology. They have done microarray and they have taken that high throughput sequence data. So there may be some other method which may be so better than this method. So that may address the problem more better than this. In such case, in that case we can identify that new method. We can hypothesize that the new method would be more better to address this రీసెర్చ్ ప్రాబ్లం. సో ఆ విధంగా ఏదైతే ఇక ల్యాకినా అనేటువంటిది ఉందో ఆ ల్యాకినా అనేటువంటిది ఇక ఐడెంటిఫై చేయాలి. సో ల్యాకినా అనేటువంటిది ఐడెంటిఫై చేయాలంటే డెఫినెట్గా ఆ యొక్క పర్టికులర్ ఫీల్డ్లో మనము చూసినట్టయితే ఆ పర్టికులర్ ఫీల్డ్లో మనము ఇక చాలా పబ్లికేషన్స్ అనేటువంటిది చదవాల్సి ఉంటుంది. సో దట్ అవన్నీ అర్థమవుతాయి. సో ఇక్కడ కూడా చూడండి చాలా జనరల్గా వెళ్ళారు. సో క్యాన్సర్ గురించి అంతా. సో ఎక్కడికి వచ్చేసరికి ఇక్కడ థెరపీస్ దగ్గరికి వచ్చేసరికి చాలా స్పెసిఫిక్గా వెళ్ళారు. సో థెరపీస్ అనేటువంటిది చాలా ఉన్నాయని, సో ఈ థెరపీస్ అన్నీ ఉన్నప్పటికీ కూడా ఇక సర్వైవల్ రేట్ అనేటువంటిది చాలా తక్కువ ఉంది అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తూ, సో థెరపీల్లోకి వెళ్ళడానికి ఇక హబ్ జీన్స్ ఐడెంటిఫై చేయడానికి సో
వాళ్ళు ఏ విధమైనటువంటి ఒక అప్రోచ్ అనేటువంటిది ఫాలో అవుతున్నారు అనేటువంటిది ఇక ఆబ్జెక్టివ్ ద్వారా కూడా మనకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఇంట్రడక్షన్ పార్ట్. సో ఈ విధంగా ఇంట్రడక్షన్ పార్ట్ అనేటువంటిది రాయాల్సి ఉంటుంది. ఇంట్రడక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది రీసెర్చ్ పేపర్. థ్యాంక్ యూ సో మచ్.